2 మంత్స్ బ్యాక్ నేను ఒక ట్రావెల్ అయితే చేశానన్నమాట. నేను నా ఫ్రెండ్స్ కలిసి కొన్ని వర్క్స్ మీద ఢిల్లీ అయితే వెళ్ళాం. అందులో నేను మేజర్‌గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్ వచ్చి మన మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనమాట. లైక్ మీలో ఎంతమందికి తెలుసు ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు మొబైల్ బ్యాటరీస్ అనేవి చాలా ఫాస్ట్‌గా డ్రైన్ అయిపోతాయి. ఆ ప్రాబ్లమ్‌ని ముందే ఫేస్ చేసి నేను ఒక పవర్ బ్యాంక్‌ని అయితే క్యారీ చేస్తున్నాను అనమాట. ఇది 20,000 mAh పవర్ బ్యాంక్. ఈ పవర్ బ్యాంక్‌లో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టి మొబైల్‌ని ఎప్పుడైతే పాకెట్‌లో పెడుతున్నామో అప్పుడు ప్యాంట్ జారిపోతుంది దీని వెయిట్ వల్ల. ఏంటి బాబన్న ఇంకోసారి అప్పుడు ప్యాంట్ జారిపోతుంది దీని వెయిట్ వల్ల. అది పెద్ద ప్రాబ్లం నోటీస్ చేశాను నేను. ఆ ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయడానికి నాకు డ్యూరాసెల్ నుంచి అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే కనపడింది. ఇది డ్యూరాసెల్ నుంచి వచ్చిన 20,000 mAh పవర్ బ్యాంక్. ఈ వీడియోలో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది చెప్పాలంటేని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అన్బాక్సింగ్ వీడియో అయితే చూద్దాం రండి. గైస్ బాక్స్ అయితే ఇదే అనమాట. బాక్స్ మీద చూసుకున్నట్టయితే డ్యూరాసెల్ బ్రాండింగ్ అయితే కనపడుతుంది. అండ్ ఇక్కడ 20,000 mAh పవర్ బ్యాంక్ అని ముందే మెన్షన్ చేశారు వీళ్ళు. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనపడింది. ప్రతి బ్రాండ్ ప్రొవైడ్ చేసేదే. అండ్ ఇంకొక బాక్స్లో అయితే మనకి పవర్ బ్యాంక్ అయితే పెట్టారు. పవర్ బ్యాంక్ నేను చేతిలో పెట్టుకోగల ఇన్ హ్యాండ్ ఫీల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది దీని వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉందన్నమాట. ఫస్ట్ నోటీస్ చేస్తారు మీరు కంపల్సరీ. ఇంకొక బాక్స్లో అయితే యూఎస్బీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఈ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది యూఎస్బీ టు టైప్ సి బ్రెడెడ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 20 సెంటీమీటర్స్ ఉంటుంది. పవర్ బ్యాంక్ ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ దీని డిజైన్ నాకైతే పర్ఫెక్ట్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డ్యూరాసెల్ అనగానే మనకి మైండ్లోకి వచ్చేది ఏంటంటే AA సెల్స్ వస్తాయి అనమాట. ఆ సెల్స్ డిజైన్ దీనికి కూడా ఇచ్చారు. లైక్ కలర్ డిజైన్ అనమాట. చూడండి బ్లాక్ అండ్ కాపర్ గోల్డ్ కలర్ అయితే నిజంగా క్రేజీ ఉంది. పవర్ బ్యాంక్ టాప్ సైడ్ మనకి కమ్యూనికేషన్ కోసం కొన్ని పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇందులో 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. దీని నుంచి మనం యాక్సెసరీస్ కానీ మొబైల్స్ కానీ చార్జ్ చేసుకోవడానికి USB పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కన ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇది 2-way కమ్యూనికేషన్ పోర్ట్. దీని నుంచి మనం పవర్ బ్యాంక్ని చార్జ్ చేయొచ్చు. అదే పోర్ట్ నుంచి మన మొబైల్స్ని కూడా చార్జ్ చేయొచ్చు. లైక్ టైప్ సి నుంచి టైప్ సి కేబుల్ త్రూ. టైప్ సి పోర్ట్ కింద మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. ఈ పోర్ట్ నుంచి మనం పవర్ బ్యాంక్ని అయితే చార్జ్ చేయొచ్చు. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ టైం వచ్చి అరౌండ్ 6 to 8 hours పడుతుంది ఒక ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే పవర్ బ్యాంక్. ఇక్కడ పవర్ బ్యాంక్ ఎడ్జ్ని చూసినట్టయితే ఒక ఎడ్జ్ని టిల్ట్ చేసి ఒక బటన్ అయితే ప్లేస్ చేశారనమాట. ఆ బటన్ ప్రెస్ చేస్తుంటే మనకి ఇక్కడ ఒక 4 LEDs అయితే వెలుగుతున్నాయి. ఆ LEDs ఏంటో కాదు, పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఇండికేషన్. ఒక్కొక్క LED 25% ఇండికేషన్. మొత్తం 4 LEDs ఉన్నాయి. 100% మనం అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎవరైతే తక్కువ వెయిట్లో ఉండాలి, నాకు నీట్గా మంచి కాంపాక్ట్ డిజైన్ స్లిమ్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పవర్ బ్యాంక్ని కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు చెప్పాలంటేని. నేను తీసుకున్నది వెయిట్ గురించి. ఇది నేను వాడిన పవర్ బ్యాంక్ అనమాట. ఇది కూడా 20,000 mAh పవర్ బ్యాంక్. అండ్ ఇది కూడా 20,000 mAh పవర్ బ్యాంక్. దీని వెయిట్ డిఫరెన్స్ ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పవర్ బ్యాంక్ వెయిట్ చూసినట్టయితే అరౌండ్ 430 grams అయితే వస్తుంది అనమాట. చెప్పాలంటే కొంచెం ఎక్కువే. అండ్ ఇది మన డ్యూరాసెల్ పవర్ బ్యాంక్. ఇప్పుడు దీని వెయిట్ చూద్దాం. 330 grams వస్తుంది అనమాట ఎగ్జాక్ట్లీ. అండ్ చూడొచ్చు ఎటు వచ్చిన 100-150 grams డిఫరెన్స్ కంపల్సరీ ఉంటుంది వేరే బ్రాండ్స్కి డ్యూరాసెల్కి వెయిట్ అయితేని. 100 grams కాదు బ్రో అని సింపుల్గా అడగండి. ఎందుకంటే 100 grams తగ్గించడం అంటే చిన్న విషయం అయితే కాదు. మెయిన్ చేతిలో పెట్టుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఆ 100 grams ఫీల్ అయితే మీరు డిఫరెన్స్ చేస్తారు ఇది తక్కువ వెయిట్ ఉందని. ఇంకొక పెద్ద హైలైట్ థింగ్ ఏంటంటే మనం ఈ పవర్ బ్యాంక్తో ఎట్ ఏ టైం 3 gadgets అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎనీ గ్యాడ్జెట్ కానీ ఫోన్ కానీ ఎట్ ఏ టైం 3 items అయితే కంపల్సరీ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే ఆటో డిటెక్షన్ ఫీచర్ అనమాట. ఎప్పుడైతే మన మొబైల్ని కనెక్ట్ చేస్తామో ఇప్పుడు ఆటోమేటిక్గా పవర్ బ్యాంక్ ఆన్ అయిపోయి ఛార్జింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కొన్ని బ్రాండ్ పవర్ బ్యాంక్స్లో అయితే లైక్ మనం మొబైల్ కనెక్ట్ చేసి బటన్ నొక్కాల్సి వస్తుంది. అప్పుడే మొబైల్ ఛార్జ్ అవుద్ది. ఇది చిన్న ఫీచరే బట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది బై ది వే ఈ డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ 2 years ఆఫ్ బ్రాండ్ వారంటీతో వస్తుంది. మీరు ఏ పవర్ బ్యాంక్ కొనాలనుకున్నా ఈ పవర్ బ్యాంక్ మన మొబైల్స్ని ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది అన్నది నోటీస్ చేసుకుని కొనండి. ఇది మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఇస్తుంది అనమాట. 22.5 watt అవుట్పుట్ వస్తుంది మొత్తం 3 ports నుంచి. మీరు టైప్ సితో ఛార్జ్ చేసినా USB పోర్ట్తో ఛార్జ్ చేసినా మన మొబైల్స్ని ఛార్జ్ చేయడానికి మాక్సిమం పవర్ అవుట్పుట్ 23.5 watt. ఇది నా మొబైల్. ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి నాకు 50% బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 0 to 50 25 minutes పట్టిందనమాట ఈ డ్యూరాసెల్ పవర్ బ్యాంక్తో. ఛార్జింగ్ స్పీడ్ అన్నది గుడ్ ఎనఫ్ సరిపోతుంది మనకైతే డైలీ యూజ్ అయితే. అండ్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కరెంట్ వచ్చి 18 watts అనమాట. మాక్సిమం 18 watts ఇన్పుట్ తీసుకోగలదు. 18 watts నుంచి ఈ పవర్ బ్యాంక్ ఛార్జ్ చేయాలంటే అరౌండ్ 6 to 8 hours మధ్యలో ఛార్జ్ అయిపోతుంది ఫుల్ ఛార్జ్. ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ ఎవరెవరికి సజెస్ట్ చేస్తున్నానంటే ఎవరికైతే తక్కువ వెయిట్లో మనకి ఒక పవర్ బ్యాంక్ కావాలనుకుంటున్నారో లేదా మంచి డిజైన్ అండ్ స్లిమ్గా ఉన్న పవర్ బ్యాంక్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది అరౌండ్ 3,000కి అయితే మనకి అమెజాన్లో దొరికేస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, కంపల్సరీగా చెక్ చేయండి. వీడియో అనిపించింది తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బై బై.